రోజు ఢిల్లీలో ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. అక్కడ గాలి ఆడట్లేదు. కిడ్నీలు పాడైపోతాయి, అయి పాడైపోతాయి, ఇదే పాడైపోతాయి అన్నటువంటి కాన్సెప్ట్‌ని బాగా ప్రొజెక్ట్ చేసుకొస్తుంటారు. అట్లాంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చాలా పరిష్కారాలు చూసారు గానీ ఇంతవరకు వర్కౌట్ కాలేదు. ఒకప్పుడు చైనా ఇట్లాంటి పరిస్థితే ఫేస్ చేసింది. దాన్ని ఇప్పుడు అది పరిష్కరించుకుంది. చైనా ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఢిల్లీకి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలని దృష్టిలో పెట్టుకుని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ ఓ పోస్ట్ చేసుకొచ్చారు. చైనా ఒకప్పుడు తీవ్రమైన పొగమంచుతో ఇబ్బంది పడింది. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళతోనే మా ప్రయాణాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ త్వరలో ఆ పరిస్థితి నుంచి బయటపడుతుందని విశ్వసిస్తున్నాం అంటూ యూజింగ్ రాసుకొచ్చారు. పొగమంచుతో తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా గాలి నాణ్యతను మెరుగుపరుచుకునే క్రమంలో గణనీయమైన విజయాలు సాధించింది. గతంలో చైనాలో కూడా రాజధాని బీజింగ్తో పాటు పలు నగరాలు, పారిశ్రామిక కేంద్రాలు కాలుష్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రభుత్వం వెంటనే మేల్కొని గట్టి నియంత్రణ చర్యలు తీసుకోవడం చైనా మహానగరాల్లో కాలుష్య మేఘాలు చెదిరిపోయినాయి. చైనా గాలి నాణ్యత ప్రమాణాలు ఏక్యూఐ నిర్దేశించి నిక్కచ్చిగా పాటించింది. వాటిని ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు, శిక్షలు విధించింది. దీనివల్ల నగరాల్లో శుభ్రమైన గాలి వీస్తోంది. ఇండియా కూడా వాయు కాలుష్య నియంత్రణకు ఇదే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలు విద్యుదుత్పాదన, రవాణా రంగాలే. అందుకే వేగంగా పునరుత్పాదక ఇంధనాలను మారుతోంది. విద్యుత్ వాహనాలు, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి మీద భారీగా అయితే పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు కాలుష్యకారక కర్మాగారం తాత్కాలికంగా మూసివేయడం, కొన్నింటి పట్టణాల, నగరాలకు దూరంగా తరలించడం లాంటిది ఇప్పటికే ప్రభుత్వం చేసుకొచ్చింది. అయితే వీళ్ళ దగ్గర ఏదో సమ్ మిషనరీ ఉంది అని చెప్తున్నారు. దాని ద్వారా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చైనా చెప్తోంది. మరి చైనా, ఢిల్లీ ప్రభుత్వం జట్టు కడతాయా లేదా చూడాలి.